తొలిపలుకు ఛానల్కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. డబ్బులు లేవంటూనే హెలికాప్టర్కు 111 కోట్లు. 2 ఏళ్ల లీజుకు ఇంత ఖర్చు ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విపక్షాలు. భూలక్ష్మి పథకంతో ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి. కవిత. ట్రిప్పుకు 700 అయితే పార్కింగ్ ఛార్జ్ 600. భోగాపురం ఎయిర్పోర్ట్ సిబ్బందిని నిలదీసిన క్యాబ్ డ్రైవర్. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. 22A భూములపై ఆరోపణలు. విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన జార్ఖండ్ సర్కార్. జేఎస్ఎస్సీ, CGLతో సహా అన్ని పరీక్షలు ఫలితాల రద్దు. కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త వన్-వే లూప్. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల తీరుపై ప్రశంసలు. అర్ధరాత్రి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు. 1500 మంది పోలీసుల బందోబస్తుతో నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత. తెలంగాణ వైద్య రంగంలో మరో కీలక ముందడుగు. సనత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టీమ్స్ ప్రారంభం. రామమందిర విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్కు క్లీన్ చిట్. అనిల్ మిశ్రాకు కూడా ఊరట. 70 సార్లు చోరీ జరిగినట్లు సిట్ గుర్తింపు. ఆటో స్పీకర్ బాక్స్ లో గంజాయి. ఈగల్ ఫోర్స్ సీజ్. 6 కిలోల గంజాయి స్వాధీనం. తెలంగాణలో మరో హెలికాప్టర్ లీజు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్రంలో డబ్బులు లేవని, అప్పులు పుట్టడం లేదని, కనీసం రోడ్లు వేయడానికి కూడా నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాంటప్పుడు ముఖ్యమంత్రి ప్రయాణాల కోసం 2 ఏళ్ల కాలానికి 111 కోట్లు వెచ్చించి హెలికాప్టర్ను లీజుకు తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ప్రజా అవసరాలకు నిధులు లేవంటూ సీఎం ప్రయాణాల కోసం ఇంత భారీ మొత్తాన్ని ఎలా ఖర్చు చేస్తారని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఖర్చులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక న్యాయం జరగాలంటే రాష్ట్రంలో మరోసారి భూ పంపిణీ జరగాలని అన్నారు. తాము అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామని ప్రకటించారు. పేదల భూములను పరిశ్రమల పేరుతో లాక్కుంటే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే 22A నిషేధిత జాబితా పేరుతో ప్రభుత్వం భూ అక్రమాలకు పాల్పడుతోందని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో కమర్షియల్ ట్యాక్స్, వెయిటింగ్ ఛార్జీల పేరుతో 600 వసూలు చేయడంపై ఓ క్యాబ్ డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ట్రిప్ ఛార్జీనే 700 ఉంటే పార్కింగ్ వెయిటింగ్ పేరుతో 600 ఎలా వసూలు చేస్తారని ఎయిర్పోర్ట్ సిబ్బందిని ప్రశ్నించాడు. ఇది నిబంధనలకు విరుద్ధమని, దారుణమైన అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే బోర్డుపై ఉన్న నిబంధనల ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తామని సిబ్బంది సమాధానమిచ్చారు. న్యాయం జరిగే వరకు వాహనాన్ని కదిలించనని, ఎవరికి ఫిర్యాదు చేయాలో చెప్పాలని డ్రైవర్ డిమాండ్ చేశారు. 22A భూముల వ్యవహారంలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కూడా నిషేధిత జాబితాలో పెట్టారని, పొరపాటున జరిగిందంటూ ఆయనకు పొంగులేటి క్షమాపణ చెప్పారని ఆరోపించారు. మరి సీఎం తన ఇల్లు జాబితా నుంచి తొలగించుకోవడానికి దరఖాస్తు చేశారా? ప్రజలు ఎందుకు దరఖాస్తులు పెట్టుకోవాలని హరీష్ రావు ప్రశ్నించారు. పేదల ఇల్లు, భూములను వెంటనే 22A జాబితా నుంచి తొలగించాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వారాల తరబడి విద్యార్థుల నిరసనలు, 16 రోజుల నిరాహార దీక్షతో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో జేఎస్ఎస్సీ, CGLతో పాటు TDPL నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు, ఎంపికలు, నియామక ప్రక్రియలను కూడా రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. పరీక్షల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేయగా, విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో నిరాహార దీక్ష విరమించారు. అయితే నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త వన్-వే లూప్ అమల్లోకి రావడంతో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి జంక్షన్ వద్ద 100 నుంచి 200 మీటర్ల వరకు ఒకరు చొప్పున సిబ్బందిని ఏర్పాట్లు చేసి వాహనదారులకు దిశానిర్దేశం చేశారు. కొత్త మార్గంపై అవగాహన లేని పాదచారులు, సైక్లిస్టులకు పోలీసులు ఓపికగా దారి చూపిస్తూ ఇబ్బందులు లేకుండా చూశారు. కేవలం వాహనాల రాకపోకలను నియంత్రించడమే కాకుండా రోడ్డుపై అత్యంత రక్షణ అవసరమైన పాదచారులు, సైక్లిస్టుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ట్రాఫిక్ మార్గాన్ని సమర్థంగా నిర్వహించిన పోలీసు అధికారులకు సిబ్బంది అభినందనలు తెలిపారు. నర్సంపేటలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు తొలగించారు. విగ్రహం పరిసరాల్లోకి ఎవరిని అనుమతించలేదు. విధుల్లో ఉన్న పోలీసులకు సైతం సెల్ ఫోన్లు అనుమతించలేదని సమాచారం. మొత్తం 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద 500 మంది పోలీసులతో దిగ్బంధం చేపట్టారు. అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లి కార్యకర్తలు, నాయకులను అదుపులోకి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటైన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండె, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ట్రామా వైద్య సేవలు అందుబాటులోకి ఉంటాయి. 3.0 టెస్లా ఎంఆర్ఐ, 128 స్లైస్ సిటీ స్కానర్, క్యాత్ ల్యాబ్స్, లినాక్ రేడియేషన్ యూనిట్ వంటి ఆధునిక సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారు. దశల వారీగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్, టిమ్స్ అల్వాల్, ఎల్బీ నగర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్ మాజీ కార్యదర్శి చంపత్ రాయ్, మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. లక్నో డివిజనల్ కమిషనర్ నేతృత్వంలోని 3 సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే విరాళాల లెక్కింపు గది నుంచి 70 సార్లు చోరీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సిట్ తుది నివేదిక యూపీ హోంశాఖకు చేరగా తదుపరి చర్యల కోసం రామ్ మందిర్ ట్రస్ట్ కు అందజేశారు. మరోవైపు చంపత్ రాయ్ మాట్లాడుతూ చోరీ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే ఫిర్యాదు చేసి చర్యలు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ లో గంజాయి అక్రమ రవాణాపై ఈగల్ ఫోర్స్ మరోసారి కొరడా విరుచుకుపడింది. పేట్ బషీర్బాద్ సమీపంలోని జీవీకే ఈఎంఆర్ఐ వద్ద ఆటోను తనిఖీ చేయగా స్పీకర్ సౌండ్ బాక్స్ లో దాచిన 6 కిలోల గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గంజాయి తరలింపు, విక్రయంతో సంబంధం ఉన్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ఎవరికీ అనుమానం లేకుండా ఆటో స్పీకర్ లో దాచినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.